బ్రేకింగ్ న్యూస్ తిరుమల కల్తీ కేసు తుది దశకు చేరుకుంది. ఇవాళ తిరుపతికి సిట్ బృందం రానుంది. సిబిఐ, జేడీ వీరేష్ ప్రభు, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి, ఎఫ్ఎస్ఎస్ఏఐ సలహాదారు సత్యకుమార్ పాండాలు తిరుపతిలో కల్తీ కేసుపై దర్యాప్తు చేయనున్నారు. ఇదే వారంలో మరో దశ ఛార్జ్ షీట్ ను సిట్ అధికారులు దాఖలు చేయనున్నారు. మరోవైపు కేసు డాక్యుమెంట్ ను పరిశీలించడానికి తిరుపతికి వచ్చారు సిబిఐ డీఐజీ మురళి, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్. తిరుమల కల్తీ కేసు తుది దశకు చేరుకుంది. ఇవాళ తిరుపతికి సిట్ బృందం రానుంది. సిబిఐ, జేడీ వీరేష్ ప్రభు, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎఫ్ఎస్ఎస్ఏఐ సలహాదారు సత్యకుమార్ పాండాలు తిరుపతిలో కల్తీ కేసుపై దర్యాప్తు చేయనున్నారు. ఇదే వారంలో మరో దశ ఛార్జ్ షీట్ ను సిట్ అధికారులు దాఖలు చేయనున్నారు. మరోవైపు కేసు డాక్యుమెంట్ ను పరిశీలించడానికి తిరుపతికి వచ్చారు సిబిఐ డీఐజీ మురళి, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, కల్తీకి సంబంధించి ఈ రోజు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందనుకోవచ్చు? ఎందుకంటే ఆల్రెడీ సిట్ బృందం కూడా తిరుపతి రానుంది. మరి ఈ రోజు ఏ స్థాయిలో విచారణ జరగనుంది? అఖిల, టీటీడీకి కల్తీని సరఫరా చేసిన కేసు కీలక దశకు చేరుకుంది. ఈ నెలాఖరుకు సిట్ విచారణ ముగిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే సిట్ బృందాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిందో ఆ సిట్ విచారణ బృందం మొత్తం సిబిఐ డీజీ మురళీరాంబ, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ చెట్టి ఇప్పటికే తిరుపతికి వచ్చారు. ఈ రోజు సిబిఐ, జేడీ వీరేష్ ప్రభుతో పాటు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అదేవిధంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ సలహాదారు డాక్టర్ సత్యన్ కుమార్ పాండా కూడా ఈ రోజు రానున్నారు. ఈ 5 మంది సభ్యుల కమిటీ ఈ రోజు తిరుపతిలో సమావేశమై సిట్ కార్యాలయంలో సమావేశం అవుతుంది. ఈ సందర్భంగా ఇప్పటి వరకు కేసు ఎంతవరకు విచారణ జరిగింది, ఏ స్థాయిలో ఇంకెన్ని రోజుల్లో ముగియబోతుందా అన్న విషయాన్ని కూడా వారు ఈ రోజు నిర్ధారించనున్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు పూర్తయిందని ఏదైతే సిట్ బృందం చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే అటు టీటీడీలోని ఉన్నతాధికారులతో పాటు అప్పట్లో పనిచేసిన ఈఓలను, అదేవిధంగా జేఈఓ, అడిషనల్ ఈఓతో పాటు టీటీడీ మాజీ చైర్మన్లు కూడా విచారణ చేసింది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఎవరైతే బోలోబాబా డైరీతో పాటు మిగతా డైరీలు ఎవరైతే గత 5 సంవత్సరాల పాటు నెయ్యిని సరఫరా చేశారో వారందరినీ విచారించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 38 మంది వరకు కేసు నమోదు చేశారు. దీంతో పాటు కొంతమంది ముందస్తు బెయిల్ కోసం కూడా వెళ్లిన పరిస్థితి. తాజాగా ఏదైతే నెయ్యి సరఫరాలో టీటీడీకి ఏదైతే అడ్వైజర్ గా వ్యవహరించిన విజయభాస్కర్ రెడ్డి, డైరీ నిపుణుడు, ఆయన ఏదైతే ముందస్తు బెయిల్ ను కూడా ఏసీబీ కోర్టు నిరాకరించిన నేపథ్యం అతను 82.50 లక్షల రూపాయల నగదు ఏదైతే లంచంగా తీసుకున్నట్లు కూడా ఈ సందర్భంగా సిట్ తరఫున న్యాయవాదులు తమ వాదనను వినిపించారు. దీంతో పాటు ఏదైతే బోలోబాబా, వైష్ణవి, ఆల్ఫా ప్రీమియర్, మాల్గంగా సంస్థల విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో అన్ని సమగ్ర దర్యాప్తు పూర్తి అయిన నేపథ్యంలో పూర్తిగా ఇక ఈ వారంలో కానీ వచ్చే వారంలో కానీ పూర్తి స్థాయిలో వీరు సిట్ తమ మలిదశ ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేసి విచారణ ముగించే అవకాశం ఉండడంతో ఈ రోజు ఈ మొత్తం సిట్ బృందం తిరుపతిలో సమావేశం కానుంది. అదేవిధంగా ఇప్పటి వరకు జరిగిన విచారణపై సమగ్రంగా పరిశీలించింది. మొత్తం డాక్యుమెంట్స్ ను పరిశీలించిన తర్వాత వీరు మలిదశ ఛార్జ్ షీట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తి స్థాయిలో ముగినున్న నేపథ్యంలో మొత్తం సిట్ సభ్యులు ఇక్కడికి రానున్నారు. ఈ సందర్భంగా విచారణ మొత్తం ముగిసిన సందర్భంగా మొత్తం డాక్యుమెంట్స్ ను పరిశీలించి న్యాయ నిపుణులతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. అఖిల, రైట్ దామోదర్, థ్యాంక్ యూ. ఏదైతే అటు కల్తీ కేసులో దర్యాప్తు అయితే చివరి దశకు వచ్చిందని చెప్పాలి. అయితే నేడు మరొకసారి కూడా సిట్ బృందం తిరుపతిలో పర్యటించనుంది. అయితే ఈ వారంలో మరొక ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయనుంది. మరి ఈ ఛార్జ్ షీట్ లో ఎలాంటి విషయాలు ప్రస్తావించనుంది అనేది కూడా వేచి